నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈరోజు మనము భరద్వాజ్ గారితో ఉన్నాం ఫెడికల్స్ హోమియోపతిలో. ఈరోజు మన టాపిక్ కిడ్నీ స్టోన్ గురించి మాట్లాడతాం. చాలా మంది కిడ్నీ స్టోన్‌కి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫార్మ్ అవుతున్నాయనేసి కంప్లెయింట్స్ ఇస్తూ ఉంటారు. అలా ఎందుకు అవుతుంది? అలా కాకుండా ఉండాలంటే మనకు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో కిడ్నీ స్టోన్స్ రీజన్ ఎందుకు వస్తాయంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి మ్యామ్. ఒక్కొక్క రీజన్ ఏంటంటే కొంతమందికి మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది ఎక్కువ యూరిన్ పోయారు, స్టాక్ అలానే పెట్టుకుంటారు, అప్పుడు కూడా రావచ్చు. కొంతమంది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, స్టూరువేట్ స్టోన్స్ అంటాం, అవి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. సో ఎక్కువ కాల్షియం డిపాజిట్స్ కానీ, లేకపోతే తక్కువ కాల్షియం తీసుకోవడం వల్ల కూడా వస్తాయి. కొన్ని స్టోన్స్ ఎందుకు వస్తాయంటే అంబులేటరీ పొజిషన్ అంటాం అన్నమాట. ఏంటంటే వీళ్ళకి ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆంబులేట్గా ఉన్నారంటే ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే నడవకుండా ఉంటారో అప్పుడు బోన్లోంచి మొత్తం కాల్షియం బయటకు వచ్చి స్టోన్స్గా మారే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చాలా రీజన్స్ ఉన్నాయి, కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి స్టోన్ ఎందుకు వస్తుంది అనేది. అదేవిధంగా స్టోన్స్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని, స్టూరువేట్ స్టోన్స్ అని, అదేవిధంగా స్టాగాన్ స్టోన్స్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. మెయిన్గా ఫస్ట్ వీళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా జనరల్ పబ్లిక్ ఏదో జనరల్ చెకప్ ఏదో చేయించుకుంటారు. జనరల్ చెకప్ చేయించుకునేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్స్రేనోలో లేకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ రెగ్యులర్గా చేయించుకుంటుంటారు. చూసినప్పుడు కిడ్నీలో చిన్న స్టోన్స్ ఉంటాయని అంటారు. వీళ్ళు భయపడిపోతారు. భయపడి ఒక అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చెప్తారు, సో స్టోన్స్ పెద్దగా లేవు, చిన్న 5 ఎంఎంఏ ఉంది, దీని గురించి పట్టించుకోదండి, వదిలేసేయండి, ఇవి పెద్దగా అయినాక రండి సర్జరీ చేస్తామంటారు. ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ తప్పు ఇదే. సో వీళ్ళకి గన స్టోన్స్ ఉంటాయి, ఎందుకు వాళ్ళు అలా చెప్తారంటే వాళ్ళకి మెడిసిన్ లేదు, స్టోన్స్ని కరిగించే కెపాసిటీ వాళ్ళ మెడిసిన్స్లో లేదు. వాళ్ళకి ఏంటంటే స్టోన్స్ అన్ని పెద్దగా అయిపోయిన తర్వాత, పెయిన్ వచ్చిన తర్వాతనో, హైడ్రోనెఫ్రోసిస్ వచ్చిన తర్వాతనో, కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతనో, లేకపోతే బాగా ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పిలిచి దాన్ని ఓపెన్ చేసి సర్జరీస్ చేసి పంపిస్తారు. కానీ హోమియోపతిలో అలా కాదు. హోమియోపతిలో ఏంటంటే ఏ స్టేజ్లో అన్నా ఉండని, సో సివియర్ స్టేజెస్ వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి ఇంకా యాంటీబయాటిక్స్ తప్పవనుకున్న స్టేజ్లో తప్పితే ఏ స్టేజ్లో అయినా హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంటుంది అనమాట. సో ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళు వస్తే ఏమవుతుందంటే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. బట్ బేసిక్‌గా కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? కిడ్నీ స్టోన్స్ సిమ్టమ్స్ ఏమి అనుకుంటే మనం ఇనీషియల్ స్టేజ్లో ఎప్పుడైతే స్టోన్ 5 ఎంఎం కంటే తక్కువ ఉంటుందో నో సిమ్టమ్, నార్మల్గా వేరే మనుషులు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలానే ఉంటారనమాట. సిమ్టమ్స్ అనేవి 6 ఎంఎం, 7 ఎంఎం, కొంతమందికి 5 ఎంఎం దాటిన తర్వాత కొంతమందికి వస్తాయి. మోస్ట్ ప్రాబబుల్లీ 10 ఎంఎం దాటిన తర్వాత వస్తాయన్నమాట. 10 ఎంఎం దాటిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే వీళ్ళకి లాయిన్లో పెయిన్ అంటాము, అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ. సో మనం నడుము బ్యాక్ సైడ్ పెయిన్ రావడము, ఆ పెయిన్ రేడియేట్ కావడం, ముందుకు రేడియేషన్ కానీ, కిందికి రేడియేషన్ కానీ, పైకి ఆర్మ్కి రావడం కానీ, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, ఇది ఒక సిమ్టమ్ అనమాట. రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఏముంటుందంటే కొంతమందిలో ఫీవర్ ఉంటుంది, బాగా ఫీవరిష్ ఉంటుంది. కొంతమందిలో టాకీకార్డియా అంటామంట, హార్ట్ బీట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ పెయిన్ సిమ్టమ్స్. ఎప్పుడైతే పెయిన్ పెరుగుతుందో ఆటోనామిక్ రెస్పాన్స్ కూడా పెయిన్లో ఉంటుంది అనమాట. మెయిన్గా ఫీవర్ ప్లస్ టాకీకార్డియా, హార్ట్ బీట్ పెరగడము, పెయిన్ ఉండడం, ఈ 3 ట్రయాడ్ అంటాం అనమాట. ట్రయాడ్ ఆఫ్ కిడ్నీ స్టోన్ అంటాం. దీంతో పాటు సివియర్ కేసెస్లో ఏమవుతుందంటే బాగా కిడ్నీలు వాచిపోయిన తర్వాత వీళ్ళకు కళ్ళ కింద క్యారీ బ్యాగులు రావడము, అంటే పఫీనెస్ అంటాం అనమాట. అదేవిధంగా ఒంట్లో సీరం క్రియాటినిన్ పెరిగిపోవడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, అవే బాడీ అంతా స్వెల్లింగ్ రావడం, ఎడిమా అంటాము. సో ఇవన్నీ మనము అడ్వాన్స్డ్ కేసెస్లో చూస్తాము. ఇనిషియల్ కేసెస్లో ఏంటంటే బాగా పెయిన్ ఉన్నప్పుడు నాజియా కానీ, వామిటింగ్ కానీ, ఫీవర్ కానీ. నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టు సెన్సేషన్ ఉంటుంది కానీ వామిటింగ్ రాదు, వామిటింగ్ సెన్సేషన్. ఇవన్నీ మనము మెయిన్గా ఈ ట్రయాడ్, ఫీవర్, హై ఫీవర్ విత్ టాకీకార్డియా, హార్ట్ బీట్ పెరగడము, అదేవిధంగా సివియర్ లోయిన్స్లో పెయిన్, ఇది ట్రయాడ్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ అంటామంట. ఈ సిమ్టమ్స్ని చూసి మనము కిడ్నీ స్టోన్స్ అని గుర్తుపట్టవచ్చు. హోమియోపతిలో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందనేసి అన్నారు కదా, ఇలా ఎందుకు జరుగుతుంది? సో హోమియోపతిలో మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఏంటంటే పర్మనెంట్ ట్రీట్మెంట్, పర్మనెంట్ క్యూర్ అంటారన్నమాట. ఏ హోమియోపతి డాక్టర్ అన్నా మా దగ్గరికి రండి మేము పర్మనెంట్ క్యూర్ చేస్తామంటారు. అది చాలా తప్పండి. సో పర్మనెంట్ క్యూర్ అనే దాన్ని చాలా మిస్యూజ్ చేసుకున్నారు. పర్మనెంట్ క్యూర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ కేసే తీసుకోండి. పర్మనెంట్ క్యూర్ అనే ఎలా అంటామంటే మీరు కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత కిడ్నీ స్టోన్స్ అన్నీ మాయమైపోయి తర్వాత మీరు ఒక 3 మంత్స్ అయినా ట్రీట్మెంట్ తీసుకుంటే
మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుందని చెప్పాలి తప్పితే ఉమ్, ప్రతి ఒక్కరికి 100% పర్మనెంట్ క్యూర్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మళ్ళీ రావు. కొన్ని కొన్ని కేసెస్లో మేము చూసిన కేసెస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వితిన్ 6 months స్టోన్స్ అన్నీ పోయాయి, ఒక 3 months తీసుకున్నారు. కొంతమందికి 20 years తర్వాత రిపీట్ అయ్యాయి స్టోన్స్, ఉమ్, కొంతమందికి 10 years తర్వాత వచ్చాయి, కొంతమందికి ఈవెన్ 6 months తర్వాత కూడా వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఏంటంటే మోస్ట్లీ రావు అని చెప్తామే తప్పితే 100% ప్రతి ఒక్కరికి రావు. అసలు మీరు ఏమన్నా చేసుకోండి, మీరు కిడ్నీ స్టోన్స్ పోయిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు తినచ్చు, ఇష్టం వచ్చినట్లు తాగొచ్చు, మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఉమ్, మీరు ఏది తిన్నా ప్రాబ్లం లేదు, మీరు నైట్ అంతా మేల్కున్నా ప్రాబ్లం లేదు, మీరు స్మోకింగ్ చేయండి, ఆల్కహాల్ తీసుకోండి, ఇవి చేసుకున్నా కూడా హోమియోపతిలో రాదని కాదు. ఉమ్. మీరు మంచి జాగ్రత్తలు తీసుకొని హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్తాం అంతే తప్పితే పర్మనెంట్గా రాదు అనేది చాలా పెద్ద అబద్ధం హోమియోపతి డాక్టర్లు కామన్గా చెప్తూ ఉంటారన్నమాట. ఓకే. సో ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి హోమియోపతి అన్నది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది? చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కిడ్నీ స్టోన్స్ ఏ స్టేజ్లో ఉన్నా, ఇనిషియల్ స్టేజ్లో ఏ సిమ్టమాటిక్ స్టేజ్ అని చెప్పాను అంటే వీళ్ళు ఏదో టెస్ట్ చేయించుకున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ బయటపడ్డాయి. సో ఆ స్టోన్స్ని కరిగించడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మోస్ట్లీ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కిడ్నీ స్టోన్స్లో, మోర్ దాన్ 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఏదో కొన్ని స్టేజెస్ తప్పితే కొన్ని మనము స్టాగ్ హార్న్ కిడ్నీ స్టోన్ అంటాం అనమాట. అదేమవుతుందంటే ఆల్రెడీ తెలిసేటప్పటికే కిడ్నీ అంతా పాకిపోయి ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేయలేం తప్పితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 95% 98% ఆఫ్ ది కేసెస్లో చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. అది ఏ స్టేజ్లో ఉన్నా, ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ. సో ఎస్పెషల్లీ మనకు ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి సో కిడ్నీ ఏవైతే పని చేయాల్సిందో మనకు గ్రాస్గా సీరం క్రియాటినిన్ పెరిగిపోయి వేరే పారామీటర్స్ అన్నీ పెరిగిపోయి హై ఫీవర్స్ ఉండి సెప్సిస్లోకి వెళ్ళి అటువంటి కేసెస్ తప్పితే నార్మల్గా ఉన్న కేసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ హోమియోపతిలో సక్సెస్ అయితే కొంచెం వాళ్ళు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని కరెక్ట్ టైం నిద్రపోయి కొంచెం వాటర్ బాగా తీసుకొని మంచి డయట్ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ హోమియోపతి మెడిసిన్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తగ్గుతుందనే మనం చెప్పచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్స్ సో అండి. మచ్.